సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మన అందరి ఛానల్, నేను ముందుగానే చెప్పిన దేనికో ఆశించి ఏ పదవులకో లేకపోతే డబ్బులకో ఆశించి నేను ఈ యొక్క ఛానల్ పెట్టలేదు. ఈ యొక్క ఛానల్ అనేది సమాజంలో మార్పు తీసుకురావడానికి పెట్టిన, వేరే ఏం ఆశలు లేవు. ఈ యొక్క 5 సంవత్సరాలు, ఇప్పటి నుండి 5 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేయడం కోసం, సమాజం కోసం, తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరినీ కూడా ఒక అవేర్నెస్, ఒక అవగాహన తీసుకురావడానికి పెట్టిన ఈ యొక్క ఛానల్. కాబట్టి ప్రతి ఒక్క తెలుగువారు కూడా, విదేశాలలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తెలుగువారు ప్రతి ఒక్కరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. రాహుల్ బస్సు తెలంగాణదే, చూసినరా? రాహుల్ బస్సు తెలంగాణదే. తెలంగాణ నుంచి వెళ్ళి రాహుల్కు యాత్రకు బస్సు ఇచ్చిండ్రు. భారత్ జోడో యాత్రకు రాష్ట్రం నుంచి ప్రత్యేక బస్సు. ఏఐసిసి పేరుతో TS09GF 8055 రిజిస్ట్రేషన్. ఇక అయిపోయింది. ఇక నువ్వు రాహుల్ గాంధీకి బస్సు, ప్రియాంక గాంధీకి ఇక్కడి నుంచి ఇంకేమని, సోనియా గాంధీ కోటి ఆయనను మొత్తం పైసలన్నీ తీసుకుపోయి పంజాబ్లో పాడేసిండు కేసీఆర్. ఇక నువ్వు బస్సులు, విమానాలు ఆయన మన తెలంగాణ ఏమైనా ఉంటే హెలికాప్టర్లు అని అడ్డ ఇచ్చేసాయి, వాడుకోమని చెప్పు. నీ చేతిలో నడుతుంది. తండ్రి పేరు స్థానంలో సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్. ఏఐసిసి వ్యయాన్ని మోసేది తెలంగాణ కాంగ్రెసే. చూసినరా? అంటే ఈ వార్త ఏంటిదంటే, ఇది వార్త చదవాలి, ఇది 10వ పేజీ. రాహుల్ బస్సు తెలంగాణదే. దయచేసి ఈ యొక్క వార్త ప్రతి ఒక్కరు చూడాలి. దీని మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. భారత్ జోడో యాత్రకు తెలంగాణ బస్ ఏఐసిసి పేరుతో TS09GF 8055 ఖైరతాబాద్ RTOలో రిజిస్ట్రేషన్. తండ్రి పేరు స్థానంలో సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్. ఏఐసిసి వ్యయాన్ని మోసేది తెలంగాణ కాంగ్రెసే. చూడండి, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి అప్పుడే బంగారు గుడ్లు పెట్టే బాధగా మారినట్టు తెలుస్తుంది. అంటే ఏంది? అప్పుడే. ఇది మంచిరాజులేని వార్త. వాళ్ళకు 2-3 సంవత్సరాలు పట్టినట్టున్నది టీఆర్ఎస్ వాళ్ళకు. వీళ్ళు అప్పుడే వీళ్ళు ఈ బాధ్యతను మోస్తాను. అంటే అప్పుడే ఫుల్ సంపాదించుకున్నట్టు. వాళ్ళు 2 సంవత్సరాలు ఆగిర్రు, వీళ్ళు ఆగుతలేరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆర్థిక భారాలను మూసే రాష్ట్రంగా తెలంగాణ మారిపోయింది. సుశీల, మణిపూర్ నుంచి ఆదివారం ప్రారంభమైన భారత్ జోడో న్యాయయాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణించే ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్లో ఓల్వో బస్సును తెలంగాణ కాంగ్రెస్ కమిటీయే కొనుగోలు చేసి సమకూరుస్తుంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పేరిట ఈ నెల 4వ తేదీన ఖైరతాబాద్ RTO కార్యాలయంలో ఇది TS09GF 8055 నంబర్తో రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ వివరాల ప్రకారం దీన్ని సుధగోని లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కొనుగోలు చేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఇతను నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తిగా కాంగ్రెస్ వర్గాల సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్ణాటకలో అధికారంలో ఆ పార్టీ ప్రభుత్వం నిధులు సమకూర్చినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో కర్ణాటక నుంచి తెలంగాణకు కోట్లాది రూపాయలు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. చాలా కర్ణాటక నుంచి వెళ్ళి మన తెలంగాణకు మొన్న ఎలక్షన్ల సమయంలో పైసలు వస్తాయంటే మస్తు పట్టుబడ్డాయి, కొన్ని కోట్లు పట్టుబడ్డాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యయాన్ని తెలంగాణలో అధికారంలో ఉన్న ఆ పార్టీ నాయకత్వం భరిస్తుందనడానికి భారత్ జోడో న్యాయయాత్రకు బహుకరించిన ఖరీదైన ఓల్వో 9400 మోడల్ బస్సే నిదర్శనమని తెలంగాణ వాదులు అంటున్నారు. ఇక చూసినరా? ఏం లేదు, ఇక ఫుల్ పైసలు సంపాదిస్తారన్నట్టు వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసారు. వీళ్ళు టీఆర్ఎస్ ఎప్పుడో స్టార్ట్ చేసింది. అంటే టీఆర్ఎస్ 1 సంవత్సరం 2 సంవత్సరాలకు స్టార్ట్ చేసినట్టున్నది దుకాణం. వీళ్ళు ఇప్పుడే దుకాణం స్టార్ట్ చేసారు. ఇక వీళ్ళు ఖరీదైన బస్సులు కూడా ఇప్పుడు ఏఐసిసి కోసం ఇచ్చే స్థాయికి వచ్చిందంటే కాంగ్రెస్ చాలా ముందు పోతుంది, అభివృద్ధి ఫుల్.